జై శ్రీరామ్. మిత్రులారా, మనము నేటి యువతరాన్ని చూస్తున్నాం కదా. వీళ్ళు ఎక్కువ కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళ, లేకుంటే ఇతరుల డబ్బులను దోచుకొని హాయిగా మనం జీవించాలని అనుకుంటున్న వాళ్ళ, విలాసవంతమైన జీవితం కోరుకుంటున్న వాళ్ళ, అదే ఎటువంటి వాళ్ళు నేటి యువతరం కష్టపడుతున్నారా లేదా? ఎందుకంటే చాలా మాట్లాడతారు కొంతమంది. ఏంటి, నేపాల్లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, ఇంకా కొన్ని దేశాల్లో అంతా కూడా విధ్వంసం సృష్టించారు. యువతరమే విధ్వంసం సృష్టిస్తే ప్రభుత్వం మారిపోయింది అని. మన దేశంలో కూడా అలాగే జరిగింది. ఒకసారి జయలలిత, సోనియా గాంధీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఎవరిది ప్రభుత్వం అంటే వాజ్పేయి సార్ ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో గెలిచారన్నమాట. అంటే పడగొట్టడం అంటే అది రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా మన వాళ్ళు? వీళ్ళు జయలలిత కానీ, సోనియా గాంధీ కానీ ఎవరన్నా లేదన్నమాట. మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు మళ్ళీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిపోయినారు. అంటే వీళ్ళు ఏదో సాధిద్దాము, వేరే వాళ్ళను హాని చేద్దాము, వేరే వాళ్ళను నాశనం చేద్దాము అని అనుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళే నాశనం అవుతున్నారు అని అనుకోవడం లేదు. ఇప్పుడు చూశారు కదా, వేరే వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటే 2 సార్లు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇంకా అలాగే చాలామందికి అనమాట. జయలలిత ఏంది, ఏ విధంగా చావు చనిపోయింది, జైల్లోకి పోయింది, ఆమె ఆస్తులన్నీ వేలం వేస్తున్నారు. ఇప్పుడు యువతరం చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను కూడా చూశాను. ఇది నేపాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. ఇక్కడ తర్వాత శ్రీలంకలో విధ్వంసం సృష్టించారు. లేకపోతే ఇంకా బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించి ఆస్తులన్నిటిని నాశనం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఆమె అధినేత ఏంది, పారిపోయింది. ఈ విధంగానే మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎంతవరకు కష్టపడే మనస్తత్వం ఉంటుంది? ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తే మనకేమన్నా లాభం వస్తుందా? అవన్నీ కూడా మళ్ళీ ఆస్తులు సంపాదించుకోవాలంటే ప్రజల మీదనే పన్నులు వేయాలి. ఇప్పుడు ఏంటి, జనాలు అంతా కూడా నాకెందుకులే, నేను ఎందుకు కష్టపడాలి? ఇప్పుడు లంచాలు తీసుకునేది విపరీతం అయిపోయింది. కోట్లు. ఒకప్పుడు అంటే ఏదో లక్షలు వేలు ఉండేది. ఇప్పుడు కోట్లు కూడా పెట్టుకుంటున్నారు. కొత్తగా వచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గరే 100 కోట్లు. హెచ్ఎండిఏలో ఆయన ఏంటి, చిన్న ఉద్యోగం అయినా కూడా ఆయన 300 కోట్లు సంపాదించి పెట్టుకున్నాడు. ఇంకా ఎంఆర్ఓ వాళ్ళు కోట్లు, సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు కోట్లు అన్నారు. వచ్చిన ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే సంపాదన మొదలు పెట్టాలని. ఏది అక్రమంగా సంపాదన, జీతం కాదు. వీళ్ళు ఏదో సాధిస్తారంట. మరి ఏం సాధిస్తారు? వీళ్ళకున్న అలవాట్లు ఏంటి? ఎవరికన్నా సాయం చేస్తారా? అసలు బంధువులకు ఏమన్నా సాయం చేస్తారా? స్నేహితులకు ఏమన్నా సాయం చేస్తారా? ఆపదలో ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి. అదే విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. మన దేశంలోని యువత ఎట్లా ఉన్నారంటే, వాళ్లకు ఓటు వేయడము అసలు తెలియదు. ఎవరికి ఓటు వేయాలా, ఎలా ఓటు వేయాలి అని. చెత్తను ఎక్కడ వేయాలనో అది కూడా తెలియదు అనమాట. ఎక్కడంటే అక్కడ చెత్తను విసిరేస్తుంటారు అనమాట. అంటే చదువుకున్న యువతనే ఇది చెప్పేది, చదువురాని వాళ్ళు కానీ కాదు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే నిర్లక్ష్యం అనమాట. ఓటు చూడండి, మీరు పట్టభద్రుల ఎన్నిక జరిగినప్పుడు ఒకసారి ఏమో తెలంగాణలో 10,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. ఈ సంవత్సరము 2025లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు 21,000 పట్టభద్రుల ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంటే ఏంటిది, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అంటే, నాకేం పట్టింది, నేను ఓటు వేస్తే వేస్తాను, లేకపోతే లేదని. సరే, దాన్ని పక్కన పెడితే మరి సినిమాలకు విపరీతంగా పరిగెత్తిపోవడం. సినిమా హీరో వస్తున్నా అంటే పరిగెత్తడము, హీరోయిన్ వస్తుందంటే పరిగెత్తడం, ఏదైనా టీజర్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అన్నిట్లకు పరిగెత్తడం, సినిమాలకు పరిగెత్తడము, ఇంకా ఈ విధంగా చేస్తుంటారు. మరి చెత్తను ఏ విధంగా వేయాలనేది వీళ్ళకి తెలియదు. ఎక్కడంటే అక్కడ వేసేయడమే. రోడ్డు పక్కన వేస్తారు, రైల్వే ట్రాక్ పైన వేస్తారు, నదిలో వేస్తారు, ఎక్కడంటే అక్కడ. మీరు ఆలోచన చేయండి. వీళ్ళు చదువుకున్న యువతనే ఈ విధంగా చేస్తుంటారు మూర్ఖంగా. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా మనం చెప్పామనుకోండి, చెత్తను ఆ విధంగా వేయొద్దు, ప్లాస్టిక్ సంచులు తీసుకోవద్దు అని, ఫ్యాక్టరీని బంద్ చేయండి, మాకెందుకు చెప్తారు అంటారు. అంటే వాళ్ళని దేంతో కొట్టాలనో మనకు అర్థం కాదు. అంటే లకానీతోనో, బాటాతోనా, మరి ఏంది పేరగాన్తోనా? అంటే ప్లాస్టిక్ సంచులు విపరీతంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బట్ట సంచులు కొనేవాళ్ళు లేక చాలామంది బట్టలు నేసే వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ వీళ్ళకి అవన్నీ పట్టించుకోరు అనమాట. మళ్ళీ సినిమా వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే, సినిమాలు ఫంక్షన్ అంటే ఆడియో, టీజర్, ఇంకొకటి రిలీజింగ్, ఏదైనా సరే సినిమా హీరో వస్తున్నా అంటే గేదెల కన్నా అధ్వానంగా పరిగెత్తారు. ఎవరన్నా సినిమా హీరోయిన్ ఎక్కువ మేకప్ చేసుకొని
ఏదైనా చీరల షాప్ కానీ ఇంకొక బంగారు నగల షాప్ కానీ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇంకా వీళ్ళు చెప్పనీకలేగా తోసుకునేది అనమాట. హీరో వచ్చినప్పుడేమో అమ్మాయిలు తోసుకుంటారు, హీరోయిన్ వచ్చినప్పుడేమో అబ్బాయిలు తోసుకొని పోతుంటారు అనమాట. అంటే మనము ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాలనే మనస్తత్వం వీళ్ళకు ఉండదు. మీరు కావాలంటే చూడండి, వీళ్ళు బంధువులకు ఏమైనా సాయం చేస్తారా, స్నేహితులకు ఏమైనా సాయం చేస్తారా? అదే సారా పార్టీ ఉంది అనుకోండి, పరిగెత్తుకొని పోతారు, కాలేజీ వదిలిపెడతారు, ఉద్యోగం వదిలిపెడతారు, అన్ని వదిలిపెట్టి సారా కోసం. అంటే 31వ తారీఖు మీరు చూడండి, యువత అంతా కూడా ఏ విధంగా వీళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది. నేటి తరం యువత సినిమాలకు క్రికెట్కు బానిసలు అయిపోయి పరిగెత్తుకొని వెళ్ళి ఇతరులకు ఎవరు సాయం చేయకుండా పోతే మనకేంటి నష్టం అని అనుకుంటారు చాలామంది. ఏ మీటింగ్ జరిగినా సరే, సినిమా యాక్టర్ మీటింగ్, రాజకీయ నాయకుల మీటింగ్ అయినా సరే, పరిగెత్తుకొని తోసుకొని పోవడము, అక్కడ ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రికెట్ పిచ్యూర్లు ఏం చేసినారు, అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అదేదో టీం గెలిచింది, దేంట్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లలో అండ్ లీగ్ మ్యాచ్లలో గెలిచింది అని చెప్పేసి అక్కడ ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. తోసుకునేది వేల మంది పోయి అక్కడికి ఏంది, చిన్న స్టేడియంలో 10,000 మంది పట్టే స్టేడియంలో 30-40 వేల మంది పోనీకి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అక్కడ? అందరు తోసుకున్నారు. 11 మంది చనిపోయినారు ఆ రోజు. 11 మంది చనిపోయి మళ్ళీ తర్వాత ఎంతో డజన్ల మంది గాయాల పాలైనారు. మరి పనులు వదిలిపెట్టి వీళ్ళన్నీ కూడా ఎట్లా పోతున్నారో మనకు అదే ఆశ్చర్యం అనమాట. ఇన్ని వేల మంది పనులు వదిలిపెట్టి అక్కడ స్టేడియంకి వెళ్తున్నారు, ప్రయాణం చేస్తూ దూరంగా ఎక్కడి నుంచో పోయి మిడిల్ ఏజ్డ్ వారు, మధ్య వయస్కులు కానీ యువకులు కానీ ఇట్లా పరిగెత్తుకొని పనులు వదిలిపెట్టి పోతే పనులు ఎవరు చేయాలి? అక్కడ తోసుకొని పోయి ప్రాణాన్ని కోల్పోయినారు అనుకోండి, 11 కుటుంబాలకు ఎవరైనా సాయం చేయగలరా? 11 కుటుంబాల వాళ్ళ బాధను ఎవరైనా తీర్చగలరా? మరి మీరు ఈ సినిమా హాల్లో చూశారు, ఎక్కడ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్, అదేదో పుష్ప 2 వచ్చింది, ఆయన అల్లు అర్జున్ వచ్చినాడని చెప్పేసి అసలు కుక్కల కన్నా అధ్వానంగా ఏందో పరిగెత్తింది తోసుకొని అందరు తోసుకుంటే వచ్చే వాళ్ళను కూడా బయటికి పోకుండా వీళ్ళు తోసేస్తే కింద పడ్డారు కొంతమంది. ఒక కుటుంబంలో ఏంది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అంటే ఆ కుటుంబానికి ఎవరైనా మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. ఆ లోటును, వాళ్ళ తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరు. మరి ఇదే ఉంటుందన్నమాట. వీళ్ళకి క్రమశిక్షణ ఉండదు. సినిమాలు క్రికెట్ అంటే పరిగెత్తిపోతారు. ఏ రాజకీయ నాయకుడు మీటింగ్ అంటే భోజనాలు కానీ ఏదైనా సారా కానీ ఇస్తున్నారంటే కన్నా వెళ్ళడమే అనమాట. అంటే నాకేం పని లేదు, నాకు ఏదైనా 1000 రూపాయలు ఇస్తే నేను ఎంత అమ్ముడు పోతాను, నాకు అంతగా అవసరం లేదు డబ్బులు అని చెప్తున్నారు వీళ్ళు. అది అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఏం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జనాలను రప్పించుకుంటున్నారు మీటింగులకు. దాంతో తోసుకొని పోతున్నారు. మోటా నాయకుడు 1000 మందిని సమీకరిస్తే ఇంకా మొత్తం అక్కడ ఆ ప్రదేశంలో ఎన్ని వేల మంది వస్తారో చూడండి. చిన్న ఊర్లోనే ఏం చేస్తారు, పెద్దగా మనుషులను సేకరిస్తే అక్కడంతా కూడా తొక్కిసలాట జరుగుతుంది. ఆ విషయమే ఇప్పుడు మళ్ళీ తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మీకు చెప్తాను. ఈ కాలం యువత సినిమా పిచ్చి, క్రికెట్ పిచ్చి ఎలా పెద్దగా పెరిగిపోయిందంటే, ఆ సినిమా వాళ్ళు కానీ క్రికెట్ వాళ్ళు కానీ ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా సమావేశాన్ని జరుగుతుంది అంటే ఇంకా అంతే పరిగెత్తుకొని పోవడమే, తోసుకుంటా. ఇవి మిగతా వాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళ గాయాలు అవుతాయి, మనం తోసుకుంటూ పోతే వాళ్ళు కింద పడతారు అనేది లేదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య మీకు కరూరులో తెలుసు కదా, ఆయన సినిమా యాక్టరు విజయ్, తమిళం సినిమా యాక్టరు విజయ్, ఆయన ఏదో మీటింగ్ పెట్టాడు, ఏంది పార్టీ, టీవీకే పార్టీ అంట. దాంతో ఎంతమంది వేల మంది వచ్చేసారు రోడ్ షోకు. తోసుకునేది. ఆయన ఎప్పుడో వస్తానన్న మనిషి 4 గంటలు ఆలస్యంగా వచ్చాడంట. దాంట్లో ఇంకా వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా ఊపిరాడక చాలా మంది చనిపోయారు. తోసుకొని కొంతమంది చనిపోయారు, కింద పడి గాయాలైనపోయి కొంతమంది చనిపోయినారు. ఇట్లా అన్నమాట. అంటే మనము వేరే వాళ్ళ గురించి పట్టించుకోము అనేటట్టు అయిపోయినారు. మళ్ళీ రాజకీయంగా ఏంటి,
వీళ్ళు ఎప్పుడైనా ఎన్నికలలో ఓటు వేయనికి పోతారంటే ఏం లేదు, నాకేం పట్టింది నేను వెళ్ళను అంటారు. లేకపోతే కింద చెల్లకుండా ఓటు వేయడం అనేది తెలుసు వీళ్ళకు. నోటాకేస్తారు. నోటాకేస్తే ఏమన్నా లాభమా? ఎంతమంది చనిపోయినారు అప్పుడు. ఎవరు ఈ కరూరు రోడ్ షోలో టీవీకే పార్టీ ఆయన సినిమా యాక్టరు విజయ్, ఆయన అంత పార్టీ పెడితే తోసుకొని పోతే 40 మంది పైగా చనిపోయినారు. గుర్తుపెట్టుకోండి, 40 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఏదో డబ్బులు ఇచ్చాను, రిసార్ట్కి పిలిచాను, వాళ్ళని ఓదార్చాను అని ఏదో చెప్తున్నాడు. కానీ ఈయన ఆ కుటుంబాలకు జరిగిన నష్టం ఎవ్వరు తీర్చలేరు. ఇంకొకసారి ఏంది, ఆ టంగుటూరు అనే చోట నెల్లూరు డిస్టిక్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాడు. అక్కడ అంతే అనమాట, తోసుకొని పోయినారు జనాలు. అక్కడ 8 మంది చనిపోయినారు. అదేంది రాత్రిపూట. ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకులు? వీళ్ళు ఎందుకు పరిగెత్తారు ఏంటో మరి. మేము పరిగెత్తాలి, ఎక్కడ చూసినా కూడా పరిగెత్తాలంటారు. పరిగెత్తుకొని పోయి ఏమైనా చేస్తారంటే అది ఏమీ లేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి పరిగెత్తడమే. మరి ఈ యువత అదే చెప్తున్నా కదా, తప్పుదో పడుతున్నారు. సినిమా వాళ్ళ గురించి, క్రికెట్ గురించి, లేకపోతే ఇంకా ఏదైనా కూడా రాజకీయ నాయకుల మీటింగ్లకు ఎవరైనా డబ్బులు ఇస్తే పరిగెత్తామనేది ఆ అలవాటు మానుకోరు. ఎందుకు ఎంత పెద్దగా చెడిపోయినారంటే ఎవరన్నా చెప్తే వాళ్ళ మీదే దాడి చేసేంత స్థితికి వచ్చేసారు.